ఓం నమో వెంకటేశాయ. సింహలగ్నం, సింహరాశి. ఈ యొక్క సింహలగ్నానికి లగ్నాధిపతి అయిన సూర్య భగవానుడు 9వ ఇంట్లో ఉండడం వల్ల భాగ్య అభివృద్ధి, నిలవధనం పెంపొందడం, దైవికమైన బలం శక్తి పెంపొందడం, ఈ యొక్క పితృవర్గీయుల యొక్క ఆశీర్వాదాలు పరిపూర్ణంగా లభించి ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా వారి యొక్క ఆశీర్వాదం వల్ల అవన్నీ నెరవేరే అవకాశం ఉంది. మాట తీరు మెరుగుపడుతుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. అలాగే మాట తీరు బాగా మెరుగుపడుతుంది. సభలలో బాగా ప్రసంగించగలుగుతారు. 10 మంది మెప్పు పొందగలుగుతారు. అలాగే పూర్వీకులకు సంబంధించిన ఆస్తి సంబంధమైన వ్యవహారాలు ఉంటే కనుక అవి సెటిల్ అయ్యి చేతికి కొద్దిగా ధనం లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే ఈ పరిణామాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. మరియు సూర్యారాధన కూడా విశేషంగా చేసినట్లయితే ఈ యొక్క పరిణామాలు ఇంకా కూడా పెంపొందే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే ధన మరియు లాభాధిపతి అయిన బుధ భగవానుడు ఈ లగ్నానికి పాపి కాబట్టి కొద్దిగా వ్యతిరేకమైన అశుభకరమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. చేద్దాకొచ్చి కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం, కుటుంబంలో చికాకులు, మనస్పర్ధలు ఇట్లాంటి పరిణామాలు కలిగించే అవకాశం ఉంది. అలాగే చేద్దాకొచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడం మరియు కొన్ని మానసికమైన ఇబ్బందులు, లీగల్ విషయాల్లో చిన్న చిన్న సమస్యలు ఇట్లాంటివి బుధుడు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లేకుంటే ఇబ్బందులు, సమస్యలు బాగా తలెత్తే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే తృతీయ మరియు దశమాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఈ లగ్నానికి పాపి యోగకారకుడు కాదు కాబట్టి శుక్రుడు కూడా బాగా పాప ఫలితాలని, వ్యతిరేకమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ప్రథమార్థంలో కొద్దిగా మిశ్రమమైన ఫలితాలని, ద్వితీయార్థంలో కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలని శుక్రుడు ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కొద్దిగా వాహన గండాలకి, ప్రమాదాలకు కూడా కొద్దిగా గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 1కి 10 సార్లు అంటే మే 15 తర్వాత కొద్దిగా ఈ పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో కూడా చికాకులు, మనస్పర్ధలు, టెన్షన్లు అధికంగా రావడం మరియు ఉద్యోగాలు తరచుగా మారాలనిపించడం ఇట్లాంటి అశుభకరమైన పరిణామాలు, ఫలితాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి కేంద్ర కోణాధిపతి రాజయోగకారకుడైనటువంటి అంగారకుడు ఈ యొక్క 8వ ఇంట్లో ఉండడం వల్ల ఆకస్మిక ధన లాభాలు, ఆకస్మిక ధన ప్రాప్తి, పలుకుబడి, పేరు ప్రఖ్యాతులు బాగా పెరిగిపోవడం, అలాగే అనుకోని పనులు కూడా నెరవేరడం, లీగల్ విషయాల్లో కుజుడు దశలు, అంతర్దశలు నడిచినట్లయితే అనుకూల ఫలితాలు, తీర్పులు రావడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే లాభాభివృద్ధి అవుతుంది. స్నేహితులు, బంధువుల యొక్క సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభిస్తాయి. అలాగే కుటుంబ అభివృద్ధి మరియు మారుతీరు బాగా మెరుగుపడడం, సభల్లో బాగా ప్రసంగించగలగడం, 10 మంది మెప్పు పొందగలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కుజుడు ఈ స్థానాన్ని కూడా శుభ దృష్టితో చూడడం వల్ల. అలాగే ఈ లగ్నానికి పంచమ అష్టమాధిపతి అయిన గురు భగవానుడు 10వ ఇంట్లో ఉండడం వల్ల వృత్తిపరంగా ప్రమోషన్, ఇంక్రిమెంట్లు తొందరగా వస్తాయి. ఏదైతే అనుకున్నారో ఆ ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ కూడా తొందరగా లభించే అవకాశం పరిపూర్ణంగా ఉన్నది. అలాగే భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరుగుతుంది. అలాగే మీరు నూతనంగా ఏమైనా భూములు కొనుగోలు చేయాలనుకుంటే కనుక అవి కూడా కొనుగోలు చేయగలిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది. అలాగే ఈ యొక్క 6ని చూడడం వల్ల శత్రు రోగ రుణాల పీరియడ్లు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఏదన్నా లోన్ల కోసం ట్రై చేస్తారు, తొందరగా మంజూరు అవుతాయి. తొందరగా మీరు ఎవరికైనా బకాయి పడినా ఆ బకాయిలు తీర్చగలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ఈ విషయాలు ప్రయత్నిస్తే కనుక 100కి 100% సక్సెస్ అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన ఉంటే కనుక వాటి యొక్క విలువ పెరుగుతుంది. అలాగే అపార్ట్మెంట్లు మరియు కట్టనీళ్ళు ఇట్లాంటివి కూడా కొనుగోలు చేయగలిగే అవకాశం ఉంది. కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ఈ లగ్నానికి షష్ఠ సప్తమాధిపతి అయిన శనేశ్వరుడు సప్తమంలో ఉండడం వల్ల వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి స్వల్పంగా వివాహం ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే శత్రు రోగ రుణాలు పీడలు బాగా కలుగుతాయి. అలాగే స్టామినా, ఇమ్యూనిటీ దెబ్బతింటం, స్ట్రెస్ లెవెల్కి అధికంగా గురవడం, తీసుకునే నిర్ణయాల తడబాటు, వేరే వాళ్ళ నుంచి కూడా రాంగ్ సలహాలు మీకు లభించడం, అలాగే భాగ్యం మీద కూడా శని దృష్టి వల్ల చేద్దాకొచ్చుకున్న అవకాశాలు మిస్ అవ్వడం, మరియు 4 మీద కూడా ఉండడం వల్ల అప్పుడప్పుడు శని దశలు, అంతర్దశలు నడిచినట్లయితే స్వల్పంగా వాహన గండాలకు గురవడం ఇట్లాంటి అశుభకరమైన ఫలితాలు, పరిణామాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి మీరు పరిపూర్ణంగా బయటపడగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి వ్యయాధిపతి అయిన చంద్రుడు కూడా మిశ్రమమైన ఫలితాన్ని లగ్నానికి ఇచ్చే అవకాశం ఉంది. కానీ చంద్రదశలు, అంతర్దశలు నడిచినా కానీ కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటే కనుక దోష ప్రభావం నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే 2వ ఇంట్లో కేతు, 8వ ఇంట్లో రాహు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో ముందుగా రాహు అయిపోయి కేతు మిగిలినట్లయితే రాహుకేతులు ఎదురుగా
మంచి శుభకరమైన అనుకూలమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. స్టామినా ఇమ్యూనిటీ పెంపొందుతుంది, ఆయుర్దాయం పెంపొందుతుంది, మరియు ఈ యొక్క కుటుంబాభివృద్ధి, ధనాభివృద్ధి బాగా అవుతుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. మరియు అనుకోని విధంగా మీకు అనుకోని వ్యక్తుల ద్వారా కూడా సహాయ సహకారాలు లభించి ఉన్నత స్థితికి ఆకస్మికంగా చేరుకోగలుగుతారు. అలాగే అనుకోని విధంగా ఆశ్చర్యకరమైన డబ్బు కూడా మీ చేతికి అందే అవకాశం ఉంది. అంటే 8 మీద ఈ యొక్క కేతు యొక్క శుభదృష్టి ఉండడం వల్ల ఒకవేళ దశ ముందుగా కనుక రాహు మహాదశ అయిపోతే కనుక ఈ పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ముందుగా కేతు అయిపోయి రాహు మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ పరిణామాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. లేకుంటే కనుక సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దైవికమైన శక్తి పెంపొందించుకుని ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడాలనుకుంటే కనుక విశేషంగా నరసింహస్వామి ఆరాధన చేసుకోవడం మంచిది. అలాగే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యం నమామ్యహం ఈ మంత్రాన్ని రోజు కూడా ఒక 11 సార్లు జపించుకుని బయటికి వెళ్ళినట్లయితే కనుక మీకు అన్ని పరాలుగా కూడా విజయం చేకూరి అనుకున్న పనులన్నీ కూడా పరిపూర్ణంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే నల్ల నువ్వులు మరియు మినపపిండి, బెల్లం 3 కలిపి శనివారం కూడా పశ్చాత్తాప భావంతో, అంటే నేను తెలిసి తెలవకుండా ఏదో తప్పులు పాపాలు చేసుంటాను, నా కర్మకి నేనే బాధ్యుని అనే ఒక పశ్చాత్తాప భావంతో నా కర్మ నుంచి నేను విముక్తి పొందే మార్గాన్ని సూచించనని ఆ గ్రహాలని ప్రార్థిస్తూ ఈ యొక్క నల్ల నువ్వులు, మినపపిండి, బెల్లం 3 కలిపి ఆవుకి గనక ప్రేమపూర్వకమైన భావనతో తినిపించినట్లయితే కనుక మీకు అన్ని పరలుగా శుభ పరిణామాలు చేకూరి అన్ని పరలుగా మంచి జరిగే అవకాశం ఉంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి. శుభం. ఓం నమో వెంకటేశాయ. మేన లగ్నం, మీనరాశి. ఈ యొక్క మీన లగ్నానికి లగ్న మరియు దశమాధిపతి అయిన గురు భగవానుడు 3వ స్థానంలో ఉండడం వల్ల స్టామినా ఇమ్యూనిటీ బాగా పెంపొందుతుంది. మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు పరిపూర్ణంగా ఏర్పడతాయి. అలాగే వృత్తిపరంగా కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇట్లాంటివి తొందరగా లభ్యమవుతాయి. అలాగే వ్యాపారస్తులు వ్యాపారాల్లో లాభాలు గడించగలుగుతారు. అలాగే మీరు ఏదైతే అనుకున్నారో చేయడానికి తగ్గ పరిస్థితులు ఏర్పడతాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతీరు బాగా మెరుగుపడుతుంది. సోదరి వర్గీయుల సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభిస్తాయి. భాగ్యాభివృద్ధి, నిల్వధనం పెంపొందడం, పితృవర్గీయుల ఆశీర్వాదాల వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా బాగా సక్సెస్ అవ్వడం లాంటి శుభకరమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది. లాభస్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల లాభాభివృద్ధి జరుగుతుంది. అలాగే వివాహ స్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలమైన వరుడైతే వధువు అయితే అనుకూలమైన వరుడు లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క శుభకరమైన పరిణామాలన్నీ కూడా పరిపూర్ణంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు మంచిగా దైవికమైన శక్తి బలం పెంపొందించుకుంటే ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి ఈ ఫలితాలను మీరు పొందగలరు. అలాగే ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి అంగారకుడు ఈ లగ్నానికి యోగకారకుడే కాబట్టి లగ్నంలో ఉన్నాడు కాబట్టి వివాహ స్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి తొందరగా వివాహం అయ్యే అవకాశం, అంటే గురువు చూస్తున్నాడు, కుజుడు చూస్తున్నాడు. మరి జన్మజాతకంలో ముందుగా కనుక మీకు వ్యక్తిగత జాతకంలో రాహు ముందు అయిపోతే కనుక కేతు కూడా మిగిలి ఉంటాడు. కాబట్టి బెనిఫిట్ ఎక్కువగా ఉండే అవకాశం, తలవని తలంపుగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. జన్మజాతకం కూడా బాగుంటే ఇంకా అద్భుతంగా యోగిస్తుంది. అలాగే ఈ యొక్క కుజుడు చతుర్థ స్థానాన్ని చూడడం వల్ల తొందరగా భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరిగే అవకాశం ఉంది. తొందరగా భూములు కొనే అవకాశాలు కూడా ఉంటాయి. కొనాలనుకుంటే తక్కువ రేటుకి భూములు లభించే అవకాశం ఉంది. అమ్మాలనుకుంటే మీరు ఏదైతే అనుకున్నారో ఆ రేటుకి దగ్గరగా ఆ భూములు అమ్ముడుపోయే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే లీగల్ విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు, తీర్పులు ఇట్లా లభించే అవకాశం ఉంటుంది. అలాగే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే భార్యాభర్తలకు మధ్య కూడా అన్యోన్యత, ప్రేమానురాగాలు బాగా పెరిగి ఒకళ్ళ అభివృద్ధికి ఒకళ్ళు సహకరించుకోగలుగుతారు. అలాగే తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు భగవానుడు ప్రథమార్థంలో అంతగా యోగించకపోయినా ద్వితీయార్థంలో అద్భుతంగా యోగించే అవకాశం ఉంది. పరిపూర్ణమైన కొద్దిగా శుభ పరిణామాలు కొద్దిగా పాపే అయినప్పటికీ గురువుతో పాటు కొద్దిగా ఉంటుండడం వల్ల కొద్దిగా శుభ ఫలితాల పరిణామాలు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే లీగల్ విషయాల్లో కూడా కొద్ది చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కొద్దిగా అనుకూలత కలిగే అవకాశం ఉంది. అలాగే చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఈ లగ్నానికి పాపి కాబట్టి కొద్దిగా
అశుభకరమైన అమంగళకరమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కొద్దిగా భూత దశలు అంతర్దశలు నడిచినట్లయితే చికాకులు టెన్షన్లు అధికంగా ఉండడం, పేదకలు రావడం, కొద్దిగా వ్యతిరేకంగా జరిగినట్టు కొద్దిగా ఊహలకి గురవ్వడం, ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. భూములు స్థిరాస్తుల విషయంలో చిన్న చిన్న లిటికేషన్స్, భార్యాభర్తల మధ్య తగాదులు ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్త వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే పంచమాధిపతి అయినటువంటి చంద్ర భగవానుడు ఈ లగ్నానికి శుభుడు యోగకారకుడు కాబట్టి పరిపూర్ణమైన శుభ ఫలితాలను అనుకూలమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. విద్యాభివృద్ధి అవుతుంది. విద్యల్లో మార్కులు బాగా ఎక్కువగా సాధించగలుగుతారు. మానసిక దృఢత్వం శక్తి ఎక్కువగా ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అవి సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. వీసా పాస్పోర్ట్ తొందరగా లభ్యమవుతాయి. ప్రజాదరణ బాగా పెరుగుతుంది రాజకీయ నాయకులకి. అలాగే ఈ యొక్క లగ్నానికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ లగ్నానికి మిశ్రమమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి సూర్యదశలు అంతర్దశలు నడిచినట్లయితే మిశ్రమంగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా స్లోగా ముందుకు వెళ్ళినట్లయితే కనుక మీరు సక్సెస్ అయ్యే అవకాశం పరిపూర్ణంగా ఉంటుంది. అలాగే ఈ లగ్నానికి లాభ వ్యయాధిపతి అయిన శనీశ్వరుడు వ్యయస్థలంలో ఉండడం, ధనపరమైన ఖర్చులు అధికంగా ఉండడం, శత్రురోగ రుణాది పీడలు కలగడము, అలాగే కుటుంబ స్థానాన్ని చూడడం వల్ల కుటుంబంలో స్వల్పమైన చికాకులు ఇబ్బందులు తలెత్తడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. లోన్లు మంజూరు అవడం విషయాల్లో స్వల్పమైన జాప్యం క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. భాగ్యస్థానం మీద శని దృష్టి ఉండడం వల్ల స్వల్పంగా శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా చేద్దాకా వచ్చి కొన్ని అవకాశాలు అదృష్టం మిస్ అవ్వడం లాంటి పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే లగ్నంలో రాహువు సప్తమంలో కేతువు ఉండడం వల్ల ముందుగా మీకు రాహు అయిపోయి కేతువు మిగిలినట్లయితే రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి పరిపూర్ణమైన శుభకరమైన మంగళకరమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ వ్యక్తిగత జాతకంలో మీకు ముందుగా కనుక కేతు అయిపోయి రాహు మిగిలితే కొద్దిగా స్టామినా ఇమ్యూనిటీ దెబ్బతిండడం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా చికాకులు ఇట్లా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వాళ్ళ వ్యక్తిగత జాతకంలో మీకు ముందుగా కనుక రాహు అయిపోయి కేతు మిగిలినట్లయితే కనుక అన్ని మంగళకరమైన ఫలితాలు శుభకరమైన ఫలితాలు దక్కే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలను గమనించుకోగలరు. అలాగే మీన లగ్నానికి మీరు ప్రత్యేకంగా దోష నివారణ నిమిత్తము విశేషంగా నరసింహస్వామి ఆరాధన కానీ రామారాధన విశేషంగా చేసినట్లయితే కనుక మంచి ఫలితాలు దొక్కుతాయి. మీరు రామరక్ష స్తోత్రము కానీ లేకుంటే ఈ యొక్క నరసింహస్వామి స్తోత్రం కానీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం కానీ ఇట్లాంటివి చదువుకోవడం మంచిది. లేకుంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణని ఈ మంత్రాన్ని రోజు కూడా 11 సార్లు కానీ 21 సార్లు కానీ జపించుకుని రాముడికి నమస్కారం చేసుకుని మీరు బయటకు వెళ్ళినట్లయితే అన్ని పరాలుగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే బొబ్బర్లు శుక్రవారం పూట పట్టు వస్త్రంతో బ్రాహ్మణులకు దానం ఇవ్వడం మంచిది. ఒకవేళ శక్తి లేకుంటే కనుక అవి నానబెట్టి ఆవుకు తినిపించడం, అలా కూడా శక్తి లేకపోతే కనుక పశ్చాత్తాపభావంతో ఒక చేతిలో కొన్ని బొబ్బర్లు తీసుకుని బయట ఎవరికైనా ఏవైనా పక్షులు ఉంటే కనుక వాటికి ఆహారంగా సమర్పించడం ఇట్లాంటివి చేయడం మంచిది. బొబ్బర్లు లేకపోతే పంచదార వేసినా మంచిది అండి. అలా చేస్తే కనుక దోషాల నుంచి విముక్తి పొంది మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంలో నెరవేర్చుకోగలుగుతారు.